అమ్మ భాష నీకు ఆప్యాయతనొసగు ఎల్ల వేళలందు తల్లిగాను మాట తీరు నొసగి మర్యాదనిచ్చును తెలుగు సాటికిలను తెలుగుగాదే తెలుగు సాటికిలను తెలుగుగాదే పలుకు పలుకునందు చిలుకు మాధుర్యంబు ఒక్క మాటలోన ఒదుగునంత శబ్ద భావగరిమ శాసించు జగతిన తెలుగు సాటికిలను తెలుగుగాదే తెలుగు సాటికిలను తెలుగుగాదే. దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. సాహితీ కార్యక్రమానికి స్వాగతం. సృష్టిలో సంగీతం యొక్క స్థానం అద్వితీయమైనది. మనిషిని కదిలించి కరిగించేటువంటి మహత్తరమైనటువంటి శక్తి సంగీతానికి ఉంది. సంగీతానికి మేఘాలు వర్షిస్తాయి, చెట్లు పూలిస్తాయి, ఆవులు పాలిస్తాయి. సంగీతానికి ఉన్న శక్తి గురించి సామవేదం ఎంతో చక్కగా చెబుతుంది. స్వరాలు, రాగాలు, శ్లోకాలు ఇవన్నీ మనస్సు మీదే కాకుండా శరీరం మీద కూడా పనిచేస్తాయని సంగీత శాస్త్రం చెబుతుంది. ఎంతోమంది వాగ్గేయకారులు సంగీత సరస్వతిని ఆరాధించి సాహితీ సంపదను మనకి అందించారు. అన్నమయ్య, త్యాగయ్య, పురంధరదాసు, శ్యామశాస్త్రి చెప్పుకుంటూ పోతే అనేక మంది వాగ్గేయకారులు. వీరందరికీ ఇవే మా నమస్సులు. మరి ఈరోజు సాహితీ కార్యక్రమంలో వాగ్గేయకార సాహితీ వైభవం గురించి వివరించడానికి మన దూరదర్శన్ సప్తగిరి స్టూడియోకి విచ్చేశారు సంగీత ఉపాధ్యాయుని, సాహితీవేత్త శ్రీమతి భమిడి కమలాదేవి గారు. వీరు తణుకు సంగీత కళాశాలలో ప్రిన్సిపల్గా ఉంటూ ఎంతోమంది విద్యార్థులకు సంగీతం, సాహిత్యం గురించి చెబుతూ ఉన్నారు. ఉత్తమ సంగీత ఉపాధ్యాయునిగా అవార్డు అందుకున్న కమలాదేవి గారు సంగీత సాహిత్య వ్యాప్తి కోసం అహర్నిశలు శ్రమిస్తూ, అంతేకాకుండా సంగీత సేవానిరత, సంగీత సాహిత్య శిరోమణి వంటి బిరుదులు అందుకున్నారు. ముకుందమాల భక్తితత్వం, శృతి దర్శనం, పాలంగి కథలు, వాగ్గేయకార నాద యోగ వైభవం, సుమేధ లాంటి రచనలు వీరు చేశారు. వాగ్గేయకార నాద యోగ వైభవం నాటకంలో పురుష పాత్రలను స్త్రీలు పోషిస్తూ అనేక మందిచే వీరు మెప్పు పొందారు. ముకుందమాల శ్లోకాలకు రాగాలు కూర్చి కమలాదేవి గారి వ్యాఖ్యానంతో చేసినటువంటి కార్యక్రమం నాడు దూరదర్శన్లో ప్రసారమైంది. సంగీతం ఉపన్యాసాలు చేస్తూ శాస్త్రీయ సంగీతం గురించి, వాగ్గేయకారుల గొప్పతనం గురించి అనేక మందికి అర్థమయ్యేలా తెలియచేయడమే కమలాదేవి గారి లక్ష్యం. నమస్కారం కమల గారు. నమస్కారం అమ్మా. ముందుగా మనం ఇంతటి వాగ్గేయకార వైభవం గురించి మాట్లాడుకున్న వారి సాహితీ వైభవం గురించి ఒక శ్లోకంతో ఈనాటి కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దాం. తప్పకుండా. ముందు ఆ తల్లి సరస్వతీదేవిని ప్రార్థిద్దాం. చెచుక్కగా నిడ్డ చిన్ని జాబిల్లిచే సింధూర తిలకము చెమ్మగిల్ల నవతంస కుసుమంబునందున్న ఎలదేటి రుతికిల్చిదల్చిత శృతులనేన ఘనమైన రారాపు చనుదోయిరాయిడి దొందేపలంబు దుందుడుకు చంద అరుణాంగుళీ దూత తంత్రీస్వనములు జిలిబిలి పాట ముద్దులు నటింప ఉపనిషత్తులు బోటులే ఆలకింప పుండరీకాసనమున కూర్చుండి మదికి ఇంపుదಳು కొత్త వీణమాయంచు చెలువా నలువరాణి మదాత్మలో వెలయుగాక. ఆ సంగీత సరస్వతిని మనసారా స్తుతించారు, నమస్సులు తెలియజేశారు. ధన్యవాదాలు కమలాదేవి గారు. మనకి వాగ్గేయకారుల గురించి ముందుగా మాట్లాడుకునేప్పుడు వీరు సంగీత సాహిత్య ప్రపంచాన్ని ఎంతో అద్భుతంగా సుసంపన్నం చేశారు. ముందుగా వారి గురించి, ఆ వాగ్గేయకారుల గొప్పతనం గురించి వివరిస్తారా? అలాగేనమ్మా. మనకి అనేక మంది వాగ్గేయకారులు
తెలిసిన వాళ్ళు చాలామంది అయితే తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా ఆ తెలిసిన వాళ్ళ సాహితీ నాద వైభవాన్ని చెప్పుకోవడానికే మనకి సమయం చాలదు. మనకి మొట్టమొదటగా ఒకప్పుడు కేవల జానపదాల్లో తప్ప ఒక నిబద్ధమైన రచనలు అంటూ ఉండేవి కావు అసలు. అలాంటి సమయంలో 11వ శతాబ్దంలో జయదేవ మహాకవి, ఆయన ఒరియా దేశస్థుడు. ఆ రోజుల్లో ఏమిటంటే సంస్కృతమే రచనలు చేయదగిన భాషగా ఉండేది, అంతేకాని వాళ్ళ మాతృభాషల్లో రచనలు చేయడం అన్నది ఉండేది కాదు. ఆ సమయంలో మొట్టమొదటగా పల్లవి చరణాలు అనే నిబద్ధ రచనని వెలయించిన వారు జయదేవ మహాకవి. అసలు వాగ్గేయకారులు అన్న పదానికి కూడా అర్థం తెలుసుకుంటే బాగుంటుంది కదా. మనసు పరవశించి భగవద్భక్తిలో రమించినప్పుడు తమలో పొంగిపొర్లే భక్తి వాక్కును గేయంగా మలచి నాద రూపంలో అందించిన వాళ్ళు వాగ్గేయకారులు. మన భారతీయ సంస్కృతిలో ప్రతి విషయం భక్తికి భగవంతునికి ముడబెట్టబడి ఉంటాయి. ఎన్నో క్షుద్ర జన్మలు గడిస్తే కానీ మానవ జన్మ లభించదు కదా. అటువంటి మానవ జన్మకి సార్థకం భక్తి ద్వారా ముక్తిని గడించడమేనని మన పెద్దల వాక్కు. సాహిత్యంలో సంగీతం అంతఃసూత్రంగా ఉంటుందేమో కానీ సంగీతంలో మాత్రం సాహిత్యము సంగీతము జోడుగుర్రాల్లాగా సమాంతరంగా నడుస్తాయి. మన భక్త వాగ్గేయకారులందరూ కూడా సాహిత్యంలో నిష్ణాతులై సంగీతంలో ప్రవీణులై అంతటి ప్రతిభావంతులు కనుకనే వారి రచనలు ఆచంద్ర తారార్కం ఇలా నిలిచి ఉంటున్నాయి. ఇక చరిత్రలో జయదేవ మహాకవి 11వ శతాబ్దంలో భారతదేశపు తొలి వాగ్గేయకారునిగా ప్రసిద్ధుడయ్యాడు. జగన్నాథ పూరి వీరి స్వస్థలం. వీరు రచించిన గీత గోవిందమే రాగతాళాన్వితమైన ప్రప్రథమ గీత రచన. అంటే ఇప్పుడు మనకి ఈ వాగ్గేయకారులలో ఎవరు ఆద్యులు అంటే కనుక జయదేవులు వారే మొట్టమొదటిగా వాగ్గేయకారులు అని అంటారా? అంతేనమ్మా. అంతకుముందు మీరు అడగొచ్చు సంగీతమే లేదా అని. ఎందుకు లేదు, ఉంటుంది. అసలు నాదం లేని ప్రపంచమే లేదు కదా. కాకపోతే అప్పటి వరకు జానపదులలో మాత్రమే సంగీతం ఉండేది. సంగీతం అంటే ఏదో గేయాలు పాడుకునేవారు వాళ్ళు. కానీ ఒక రాగానికి ఒక నిబద్ధమైన ఒక రచనగా ఉన్న గీతాలు ఎక్కడా లేవు. అప్పుడు ఆయనకు అనిపించిందన్నమాట. ఆయనకి పూరి జగన్నాథుని దగ్గర హారతి ఇస్తుంటే ఆ స్వామిలో రాధాకృష్ణులు కనపడ్డారట ఒకరోజు. ఆ రాధాకృష్ణుల్ని చూసి ఈయన ఏదో పరవశంతో పాడుతున్నట్టు తనకు అనిపించింది. అంతే, ఇంటికి వచ్చి ఆ గోవిందుని గీతం పాడుతున్నాను నేను అని భార్య పద్మావతితో చెప్తే, ఓ అయితే గీత గోవిందాన్ని రాస్తారా అందిట పద్మావతి, ఆయన భార్య. అని అప్పుడు మొదలుపెట్టాడనమాట. ఏమిటి, 8 చరణాలతో కూడిన ఒక నిబద్ధమైన గేయ రచన. అది సంస్కృతంలో అద్భుతమైన రససృష్టి. అది రాగతాళాన్వితమైన ప్రప్రథమ రచన గీత గోవిందం. సంస్కృత సాహితీ జగత్తులో ఈ కావ్యం అత్యద్భుత రససృష్టి. అందున సాహిత్యం ఉందే, భక్తితత్వం, సంగీతం. ఎందుకంటే అప్పటికి భరతుని నాట్యశాస్త్ర ప్రకారం గీతం, వాద్యం, నృత్యం త్రయం సంగీతం ఉచ్యతే అన్నది వాక్కు. దాన్ని అనుసరించి జయదేవుడు తన రచనల్ని నాట్యానుకూలంగా రచించాడనమాట. అందుకని సంగీత సాహిత్య రసజ్ఞులకి అటు రసిక సమూహానికి, ఎందుకంటే అది శృంగార రసభూయిష్టమైన రచన కనుక రసికజనులందరికీ ఇష్టంగా ఉంటుంది. అది భగవంతునికి సంబంధించింది, కృష్ణునికి సంబంధించింది కనుక అటు భక్త బృందానికి కూడా పరమానంద అనుభూతిని అందించే విధంగా కావ్యరసం చేశాడు. అటు సాహిత్య ప్రపంచంలో కవిగా, సంగీత ప్రపంచంలో వాగ్గేయకారునిగా అద్వితీయ స్థానాన్ని పొందాడు. కాళిదాసు తర్వాత అంతటి ప్రాచుర్యం పొందిన కవే ఈ జయదేవుడు. ఇతని రచనలు 13 భాషల్లోకి మక్కువగా
అంటే 13 భాషలు అనువదించారంటే ఇక్కడ ఒక ప్రశ్న కమలాదేవి గారు, మనకి 12 అధ్యాయాలు, ఒక్కొక్క అధ్యాయాల్లో మళ్ళీ 24 ప్రబంధాలు, అలాగే ఒక్కో ప్రబంధంలో మళ్ళీ 8 ద్విపదలు అనగానే ఈ అష్టపదులు గుర్తుకొచ్చేస్తాయి. జయదేవుని అష్టపదులు ఎంతో ప్రాచుర్యం పొందాయి. మరి ఈ అష్టపదులు గీతా గోవిందంలో ఉన్నాయా ఏంటి, దీని ప్రత్యేకత వీటి గురించి? అంటే కృష్ణుడు రాధ మనకేమిటంటే ఇక్కడ రాధ జీవుడిగాను శ్రీకృష్ణుడు పరమాత్మగాను ఈ జీవేశ్వరుల ఐక్యమే చిత్రింపబడింది. కానీ దీనిని 8 చరణాలతో 8 చరణాలు కూర్చినవాడు కనుక దీన్ని అష్టపదులు అన్నారు. అష్టపాదాలు ఉన్నాయి కనుక అష్టపదులు అన్నారు. ఇక నిజానికి చెప్పాలంటే ఇది ఇతిహాసం కాదు, వస్తుకావ్యము కాదు, గేయ నాటకం అంటే అది కాదు. వస్తుకావ్య నాటక లక్షణాలు కలిగిన నూతన కావ్య పద్ధతిలో రచింపబడ్డ మొట్టమొదటి గీతాత్మకమైన కావ్యం ఇది. జయదేవుని అపూర్వ సృష్టి. సో ఇందులో ఇతివృత్తం ఏమిటి అంటే శ్రీ వాసుదేవరతి కేళి కథా సమేత మేతం కరోతి జయదేవ కవి ప్రబంధం. ఇందు చెప్పాను కదా, రాధజీవుడు, కృష్ణుడు ఈశ్వరుడు. ఇది ప్రేమ లౌకికమైతే, వీళ్ళ ప్రేమను గురించి చెప్తున్నారన్నాను కదా, నిజానికి ప్రేమ లౌకికమైతే అది మనుషుల్ని పతనావస్థకి చేర్చే అవకాశం ఉంటుంది. కానీ ఆ ప్రేమే కనుక పరమాత్మ మీద కనుక అయితే అది ఉన్నత స్థాయిని అందించుకుని దివ్యత్వాన్ని కలిగిస్తుంది. సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప అంటారు. భగవంతునిపై ప్రేమే భక్తి. భక్తితో పరమ ప్రేమ రూపని అందిస్తే ఆ ప్రేమ ప్రణయంగా మారి శృంగారంగా పర్యవసిస్తుంది. ఇది మధుర భక్తి. జయదేవుడు ప్రతిపాదించినది ఈ మధుర భక్తిని. ఇక్కడ రాధామాధవుల ప్రణయ విరహ విశ్లేష సానునయ సమాగమ సంధానముల ద్వారా జీవబ్రహ్మైక్య సంధాన వేదాంతాన్ని వ్యంజితంగా ప్రతిపాదించారన్నమాట. జయదేవుని మనం ఆయన గీతాలు, ఆయన అనగానే కీర్తనలు అనగానే చందన చర్చిత నీల కళేబర సావిరహే ఇలాంటివి అనేకం గుర్తుకొచ్చేస్తాయి కదా. మరి ఇందులో ఏదైనా ఒక కీర్తన మీరు జయదేవుని వారి? అవన్నీ మీకు తెలిసాయి కదా, మీకు తెలియంది ఇంకోటి చెప్తా. తప్పకుండా. ఈ ఇంతకుముందు ఒక మాట ఏమిటంటే జయదేవుడికి భార్య పద్మావతిని సాక్షాత్తు జగన్నాథుడే సమకూర్చిపెట్టాడు, ఈ అమ్మాయే నీ భార్య అని. జయదేవుడు తాను పాడుతూ ఉంటే అష్టపదులు ఆవిడ నాట్యం చేస్తూ ఉండేది. ఏ కవి, నువ్వు అడిగిన ప్రశ్నకు ముందర వాళ్ళ గురించి కూడా చెప్దాం, వాళ్ళ ప్రణయం ఎలా ఉందో. ఎందుకంటే మామూలుగా భార్య పేరు 10 మందిలో ఉచ్చరించడమే తప్పు కదా. అలాంటిది పద్మావతిని తన అర్ధాంగిని తన రచనల్లోనే పద్మావతీ చరణచారణ చక్రవర్తిగా తన్ని సంభావించుకుంటూ తన కావ్యంలో ఆమెకి భాగం అందించారు జయదేవ చక్రవర్తి. ఇక రాధ విరహాన్ని గురించి అంటే ఇందులో ఏమిటంటే రాధాకృష్ణుల రాధ విరహము, అక్కడి నుంచి వాళ్ళ సమాగమం, వాళ్ళ శృంగారం. నిజం చెప్పాలంటే శృంగారం ఎక్కువ రాసేసాడన్నారు కూడా చాలామంది. కాదు, శృంగారాన్ని మీకు చూపిస్తూ అందులో మీకు భక్తిని అందిస్తున్నాను అన్నాడు జయదేవ కవి. వీటన్నిటికీ శ్లోకాలు చెప్పాడు అన్నమాట. తర్వాత ఇక రాధ విరహాగ్నిని గురించి ఇలా తెలియజేస్తుంది అష్టపదిలో. హరి రీతి జపతి సకామో హరి 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 రీతి జపతి సకామో విరహ విహిత మరణేనని కామం శ్రీ జయదేవ భణితమితి గీతం సుఖయతు కేశవ పదముపనేతం రాధిక కృష్ణ రాధిక తవ విరహే కేశవ రాధిక అంటూ
మీరన్న తవ విరహేలోని ఇంకో పాట ఇది. ఇంకా తస్మిన్ స్తజ్జనే భేదాభావాతని భగవంతునికి భక్తునికి ఏమాత్రం భేదం ఉండదు. అందుకే భగవంతుని విభూతులన్నీ కూడా భక్తుల జీవితంలో అడుగడుగున కనపడుతూ ఉంటాయి. మరి ఒక సంఘటన చెప్పనా? మరి చెప్పండి. 19వ అష్టపది రాస్తున్నాడు జయదేవుడు. అందులో స్మరగరళ ఖండనం మమ శిరసి మండనం దేహి పద పల్లవ ముదారం అని రాశాడు. అపచారం ఇదేమిటి? ఎంత ప్రియురాలైతే మాత్రం ఒక స్త్రీ పాదాలని పరమాత్మ తల శిరస్సు మీద పెట్టమండమా? బెబ్బే ఇది బాగోలేదు అని కొట్టేసి ఏమీ తోచక స్నానానికి వెళ్ళిపోయాడు. వెంటనే మళ్ళీ వెనక్కి వచ్చి పద్మావతిని తాటాకులు గంటం అడిగి మళ్ళీ రాశాడు. ఈయన ఇలా వెళ్ళాడు, మళ్ళీ జయదేవుడు వచ్చాడు. పద్మావతి ఆశ్చర్యపోయి ఇప్పుడే కదండి వచ్చారంటే, నేనెక్కడొచ్చాను, నేను ఇప్పుడే కదా స్నానం చేసి వస్తున్నాను అన్నాడు జయదేవుడు. మరి తాటాకు మీద రాశారంటే తీసుకురా చూద్దామంటే తాను రాసిన పంక్తుల్ని మళ్ళీ అక్కడ రాశారు. ఇంతకీ వచ్చింది సాక్షాత్తు జగన్నాథుడు. ఆయన దర్శనం పద్మావతికి కలిగింది. ఎంత అదృష్టవంతరాలు పద్మ అంటూ ఈ అష్టపదికి దర్శన అష్టపది అని పేరు. ఇదే అష్టపదిని సంజీవిని అష్టపది కూడా అయింది ఒకసారి. దానికి కూడా ఒక కథ ఉంది, చెప్పమంటావమ్మా? దానికి ఎలాంటి కథ అది? అది పద్మావతి పతి ప్రాణేక జీవన. ఒక సందర్భం చూస్తూ, ఆ రోజుల్లో సతీ సహగమనం ఉండేది. ఒక అమ్మాయిని బలవంతాన్ని తీసుకెళ్ళి సహగమనం చేయించడానికి తీసుకెళ్ళిపోతుంటే ఆ అమ్మాయి గోలు నేడుస్తుందన్నమాట. తనతో పాటు రాణిగారు కూడా ఉన్నారు. రాణిగారితో పక్కన కూర్చుని ఉంది పద్మావతి. చూస్తే పద్మావతి అంది, ఇలా బలవంతాన్ని తీసుకెళ్తే అది హత్య అవుతుంది కానీ అది సహగమనం ఎలా అవుతుంది అంటుంది. మరీ చోద్యం, ఈవిడేదో అహంకారంతో మాట్లాడుతోంది పద్మావతి అనుకుంది మహారాణి. మరి ఎలా అవ్వాలి? మరి ఇంకేది సహగమనం అంటే పతి మరణ వార్త వినగానే సతి అంతటితో తన ప్రాణాలు కూడా వదిలేయాలి. అప్పుడు ఆ కళేబరాన్ని తీసుకెళ్ళి చిత్తితో పాటు పేరిస్తే అది సహగమనం అవుతుంది అని చెప్పింది పద్మావతి. సాధారణంగా అది నమ్మబుద్ధేది కదా ఎవరికి కూడాను. రాణి కూడా నమ్మలేదు. ఆవిడ్ని పరీక్షిద్దాం అనుకుంది. దాసి ఈ లోపల వచ్చి అమ్మ ఘోరం జరిగిపోయింది, జయదేవుల వారిని పులి అదే ఈడ్చుకెళ్ళి చంపేసింది. హా నాథ అని చెప్పి కింద పడిపోయి విగతజీవి అయిపోయింది పద్మావతి. రాణి ఎదురు చూడలేదు ఈ పరిస్థితి. రాజు వచ్చాడు, ఇంత పని చేస్తావా అని కత్తెత్తబోయాడు. జయదేవుడు వారించి, ఇదేదో భగవంతుని నిర్ణయం, ఇది మీరేం చేయలేను అని ఇదే అష్టపదిని శోకంతో స్మరగడల ఖండనం అంటూ మళ్ళీ ఆ అష్టపదిని పాడేసరికి పద్మావతి పునరుజ్జీవితురాలైంది. ఇంతటి మహిమాన్వితాలండి ఆ భగవంతుడి వాగ్గేయకారుల రచనలు అంటేను. చాలా బాగుందండి. తర్వాత మనము ఈ కృష్ణ ఖండామృతం రచించినటువంటి లీలాశుకుల వారి దగ్గరకు విచ్చేద్దాం. లీలాశుకుల వారు ఒక అద్భుతమైనటువంటి వర్ణన కృష్ణ ఖండామృతంలో వారు చేశారు. అవన్నీ శ్లోకాలు అని అంటారు. మరి శ్లోకాలు రచించినటువంటి కవిని వాగ్గేయకారులు అని అంటారా? అసలు వీరు ఏ శతాబ్దానికి చెందినవారు? వీరి యొక్క ఈ వాగ్గేయకార్య సాహితీ వైభవాన్ని తెలియజేస్తారా? బాగానే అడిగావమ్మా. నిజమే, శ్లోకాలు చెప్పిన వాళ్ళని సాధారణంగా ఏవో కావ్యాలు రాసిన వాళ్ళు అంటాం, కానీ ఈ వాగ్గేయకాలు అనడం సందర్భంగా అంతకుముందు తర్వాత కూడా ఎవరు కనపడరు. ఒక్క లీలాశుకుడే అలాంటి వాడు అయ్యాడు. ఎందుకంటే జయదేవన్ తర్వాత యావత్ భారతావనంలో విఖ్యాతి పొందిన వాగ్గేయకారుడు ఎవరైనా ఉంటే అది లీలాశుకుడు. నిజానికి ఇతనికి సంగీతంలో పెద్ద పరిచయం ఉన్నట్టేం కనపడలేదు తెలిసినంత వరకు. కానీ వీరి శ్లోకాలు గానం చేయని సంగీత సభలు కానీ గోష్ఠులు కానీ లేవు అంటే అతిశయోక్తులు లేవు. సంగీత సభల్లో రాగమాలికలుగా వీరి శ్లోకాలు పాడడం సంగీతజ్ఞుని యొక్క గొప్పదనానికి గీటురాయిగా ఉండేది. తాళవాద్యాలతో సహా పాడదగినవి, నృత్యానుకూలమైనవి కూడా చాలా ఉన్నాయి వీరివి. ఇందులోని ఇతివృత్తం అంతా బాలకృష్ణుని శైశవ క్రీడ వర్ణనే.
ముగ్ధ కిషోర గోపాలని రూపం కొంటెతనం అల్లరి అనేక రీతులు ప్రదర్శించే నైపుణ్యం వారికే చెల్లింది. వదనే నవనీత గంధవాహం వచనే తస్కర చాతురీధురీణం నయనే కుహనాశ్రుమాశ్రయేతాశ్చరణే కోమలతాండవం కుమారం అంటారు. అలాగే ఒక చిన్న ఇంకో శ్లోకం, ఎన్ని శ్లోకాలు చెప్పాలి, ఏది చూస్తే అదే అద్భుతంగా అనిపిస్తుంది. అబ్బో ఇది 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 చెప్పకపోతే వీల్లేదన్నంత గొప్పగా. అన్నిటికన్నా ముందు నాకైతే గుర్తుకు వచ్చేసింది ఏంటి అంటే కనుక కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం. నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరలే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయన్ కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజేతే గోపాల చూడామణి. చిన్న పిల్లలకి మాటలు వచ్చిన పిల్లలకి నేర్పేవాళ్ళం మా చిన్నప్పుడు ఈ శ్లోకాలను నేను. ఆయన మందం మందం మధుర నినదైర్వేణుమాపూరయంతం బృందం బృందావన భువి గవాంచారయంతం చరంతం ఛందోభాగే శతమఖమఖధ్వంసినాం దానవానాం హంతారంతం కథయ రసనే గోపకన్యాభుజంగం. అసలు ఈయనకి వేణువుదే కృష్ణుడు అంటే ఎంత ఇష్టమో ఎన్నిసార్లు వర్ణిస్తారు. నిజానికి లీలాసుకుడు శైవుడు జన్మతః, నిత్యం పంచాక్షరీ జపతత్పరుడు. కానీ ఎప్పుడో ఒకసారి ఆయనకి శ్యామసుందరిని సుందరమూర్తి అంతరంగానికి అందింతట, అంతే. అప్పటి నుంచి మనసు ఆ స్వామికి పారేసుకున్నాడు. ఆ స్వామినే స్మరిస్తూ అంటాడు, ఓ సంధ్యావందనమా నీకు శుభం దయచేయి, ఓ స్నానమా నీకు నమస్కారం, దేవతలారా పితరులారా ఏదో మూల కూర్చుని కంసారి అయిన యాదవమూర్తిని స్మరించి పాప విముక్తిని పొందితే చాలు, ఇతర విషయాలు ఏవి నాకు వద్దుమా అంటాడు. బాలకృష్ణుడు సాక్షాత్తు పరబ్రహ్మే అన్న భావాన్ని సందర్భం వచ్చినప్పుడల్లా ఆవిష్కరిస్తూ మనల్ని కూడా మర్చిపోనివ్వడు. వీరి సంవాద శ్లోకాలు ఎంత ముచ్చటగా అనిపిస్తాయో తెలుసా, చాలా ఉన్నాయి. దేనికి దానికి అద్భుతం అనిపిస్తుంది. కస్త్వం బాల బలానుజః కిమిగతే మన్మందిరాశంకయా యుక్తం తన్నవనీతపత్ర వివరే హస్తం కిమధ్యం న్యసేః మాతః కంచన వత్సకం మృగయితో మాగా విషాదం క్షణాదిత్యేవం వరవల్లవీ ప్రతివచః కృష్ణస్య పుష్ణాతునః. ఆ ముచ్చట చెప్పనా? చాలా బాగుందండి, వివరంగా చెప్తే ఇంకా బాగుంటుంది కదా. చెప్తాను చూడు. చిన్ని కృష్ణుడు గోపిక ఇంటికి వచ్చాడు. వచ్చినవాడు ఊరికే ఉండొచ్చు కదా, వాళ్ళ వెన్నకొండలో చేయబెడుతున్నాడు. సరిగ్గా తీసుకోపోతుంటే అప్పుడే బయట నుంచి వచ్చింది గోపిక. వచ్చి కష్టం బాల, ఎవర్రా అబ్బాయి నువ్వు అంది. అందు కృష్ణుడు, నేనండి, మరి నేనేమోనండి, బలరాముడు ఉన్నాడు కదండి, బలరాముడు తమ్ముడండి. ఎందుకు? బలరాముడు బుద్ధిమంతుడు తమ్ముడు అంటే గొడవ వదిలిపోతుందని, వీడు కూడా బుద్ధిగానే అనుకుంటారని అది పరిస్థితి. బలరాముడు తమ్ముడండి. సరే బాగానే ఉంది, మరి ఇక్కడ ఎందుకు వచ్చావు అంటే, కిమహతే ఎందుకు? అదా అండి, మరేమోనండి మా ఇల్లే అనుకున్నానండి అంటున్నాడు. మీ ఇల్లు అనుకుని వచ్చావా? అది బాగానే ఉంది, బాగుంది నాయన. మరి వెన్నకుండలో చెయ్యి ఎందుకు పెట్టావు? దేనికోసం? కిమర్థం అంటే, మాతః తల్లి, మరేమో మా కపిల ఉంది కదా, మా కపిల కళ్యాణి, ఆ కళ్యాణి దూడ తెల్లగా బుజ్జిగా ముద్దుగా ఉంటుంది కదా, ఆ తువ్వయి చెంగున ఎదురుతూ గంతులేసేస్తూ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏమిటో, ఇక్కడ ఏమైనా ఉందేమోనని అంటుంటే, దూడ తప్పిపోతే ఇందులో ఎక్కడ వెతుకుతావురా అంటోంది. అబ్బా కాస్త ఊరుకో తల్లి, కుండలో ఉందేమోనని వెతుకుతున్నాను అని చెప్తున్నాను కదా, అలా గట్టిగా మాట్లాడతావు ఎందుకు, వెళ్ళిపోతాలే అంటూ గోపెమ్మకి పొంతన లేని కొంటె జవాబులు చెప్పే బాలకృష్ణుని మాటలు
మనల్ని రక్షించుగాక అంటారు లీలాశుకులు. ఎంత అద్భుతమైన భావనో చెప్పలేము. నిజంగానండి, ఇందులో 3 ఆశ్వాసాలు ఉన్నాయి. అందులో ఈ భక్తి కావ్యంలో అంతులేనటువంటి భక్తి భావనలు, ఆ శ్లోకాల్లో అర్థం కూడా ఎంత చమత్కారంగా, ఎంత సహజంగా, అది తెలుసుకుంటే ఆనందాన్ని అనుభవించి తీరవలసిందే కదండి. అదే ఇంకా మీరు సాహిత్యంలోకి వస్తే ఈయన గేయ ఛందస్సుల్ని చాలా వాడాడు ఈ శ్లోకాల్లో. ఈ ఆశ్వాసాల్లో కొన్ని శ్లోకాల్లో కొన్ని ఉదాహరణలకి ఊరికే చెప్తాను. తప్పకుండానండి. మాలిని వృత్తంలో త్రిభువన సరసాభ్యాం దీప్తభూషాపదాభ్యాం దృశి దృశి శిశిరాభ్యాం దివ్యలీలాకులాభ్యాం, ఇది మాలిని వృత్తం. ఇక మత్త కోకిల ఒకటి ఉంటుంది కదా మనకి. వల్లవారుణ పాణి పంకజ సంగిరేణురవాకులం పుల్ల పాటల పాటలి పరివాది పాద సరోరుహం, ఇది మత్త కోకిల. ఇక తోటక వృత్తం ఉంటుంది చూడండి. చికురం బహుళం విరళం భమరం మృదులం వచనం విపులం నయనం. ఇక పద్మిని వృత్తంలో అంగనామంగనామంతరే మాధవం 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 చాంతరేణాంగనం ఇత్తమా కల్పితే మండలే మధ్యగం సంజగౌ వేణునా దేవకీ నందనగా. నారీ నారీ నడుమ మురారి హరికి హరికి నడుమ వయ్యారి అని మన పాట వచ్చింది చూసారా, అదే అంగనామంగనామంతరే మాధవం అంటే. సంగీతానికి, నృత్యానికి, అభినయానికి, చిత్రలేఖనానికి, శిల్పానికి, ఏ విధమైన ప్రదర్శన యోగ్యాలైన అన్ని విషయాలకి కూడా వీరి ఛందస్సులు కృష్ణకర్ణామృతం ద్వారా అందించి శిశు సౌందర్యంలో పరబ్రహ్మం చూపి భక్తి పరమావధిని మనకు అవగతపరిచిన ప్రముఖ వాగ్గేయకారుల్లో అద్వితీయ స్థానం సంపాదించి వీరు ప్రముఖుడయ్యాడు. శ్లోకాలతో గొప్ప వాగ్గేయకారులు అయ్యారు. చాలా చక్కగా వివరించారండి. ఆ తర్వాత మనకి కృష్ణం కలయ సఖి వందనం బాలకృష్ణం కలయ సఖీ సుందరం. నేను వందనం అని ఎందుకన్నానంటే, నాకు సుందరం కన్నా అక్కడ వందనం అంటే బాగుంటుందేమో అని నా మనసుకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది. కానీ కృష్ణం కలయ సఖి సుందరం అనగానే గుర్తుకొచ్చేది ఆ తరంగంతో నారాయణ తిథుల తరంగ. వందనాలు చేయవలసింది మనం, సుందరాన్ని చూడవలసింది నారాయణ తిథులు. ఆయన సుందరాన్ని చూశారు, ఆయన సుందరాన్ని చూసి మనం వందనాలు అర్పిస్తున్నాం. అది నారాయణ తిథుల వారి గురించి అండి, వారి యొక్క వాగ్గేయకార వైభవం గురించి వివరిస్తారు. ఆంధ్రదేశంలో ఒకప్పుడు పల్లెటూళ్ళలోనమ్మా అందరి నోళ్లల్లోనూ ముఖ్యంగా బ్రాహ్మణ అంటే అగ్రహారాల అరుగు మీద. ఎందుకు చెప్తున్నానంటే ఇది సంస్కృతం, ఇది కనుక సాధారణంగా అగ్రహారాల్లో వాళ్ళకి చాలా ఇంపుగాను ఆసక్తిగాను ఎక్కువగా ఉంటుంది. అలా అగ్రహారాల అరుగుల మీద రామాలయాల్లోని భజన సందర్భాల్లోనూ ఇంకాను రాత్రులు పొద్దుపోయాక ఒక పెద్ద దీపస్తంభం మధ్యలో ఉంచుకొని పగలల్లా శ్రమపడి పొలాల్లో పనిచేసుకుని చల్లబాటి వేళ ప్రదక్షిణలు చేస్తే పాటల్లో కూడా జానపదులు కూడా ఈ సంస్కృత గేయాల్ని పాడేవారు. అటు ఆకాశంలో నక్షత్రాల వెలుగులో ఈ తరంగాలు పాడుకుంటూ తిరుగుతూ ఆనందించేవారు. నిజానికి సంస్కృతం వాళ్ళకి తెలియకపోయినా విని నేర్చేసుకుని పాడేసేవారు. ఇది ఒకనాటి మన పల్లెటూరు వైభవం అన్నమాట. ఇక నిజం చెప్పాలంటే నారాయణ తీర్థుల తరంగాలు ఒక యక్షగానం. ఇక ఇందులో ఇతివృత్తం భాగవతం దశమస్కంధం అంతాను, అంటే కృష్ణుడి గాథ అన్నమాట. కృష్ణావతారం, బాలలీలలు, గోవత్సపాలనం, యజ్ఞపత్నులు శ్రీకృష్ణుని స్తుతించటం, కాళీమర్దనం, ఇంకా రుక్మిణీ కళ్యాణం వరకు సాగుతుంది కథ మొత్తం. ఇందులో మధ్యలోనూ జతులతో కూడిన తరంగాలు చాలా ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. అలా అంటే జ్ఞాపకం వచ్చింది. తా ధైత తాగిట తక తక్కిణం కిణ్ణం ధరిగిట ధిమి 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 గిట తొంగిట గిట తొంగత్తొక గిణ ధినహత ధిమిత తాత తక దిర్గుడు తకత దిగిణ తోం బాలగోపాలమా మోధర కృష్ణ పరమ కళ్యాణ
రత్నాకర ఇందిరా మందిర భక్త సుందర హృదయారవింద భృంగ భక్తి మకరంద వందిత గోపిక బృంద తాహత దైధత్తా తక్కతో ధిమ్మిణాంగిణ తో ధిమ్మిరే తక్క తో ధిమ్మి ధిమి కీట తో ధిమ్మిరే తక్క తదిగిణాం తంగిణ తుంగ ధిర్గుడు తుంగ తొదిగిణాంగ ధిరు తుంగ ధిర్గుడు దదిగిట గిట తదిగిణతో అంటూ అద్భుతమైన జతులతో ఈ పెద్ద తరంగం ఉంటారు దీన్ని. ఈ తరంగాన్ని రాత్రి తెల్లవారులు ప్రదర్శిస్తూ ఉండేవారు. అంటే ఒక పక్కన నాట్యం చేస్తూ ఒక పక్కన తరంగం ఆలపిస్తూ. ఎంత ఇది యక్షగానం అన్నాను కదా, యక్షగానం అంటే అదే. అటు వెనకాల పాడుతూ ఉంటారు, వీళ్ళందరూ ఆడుతూ ఉంటారు. వాటికి అద్భుతమైన నాట్యం. ఇది మా చిన్నప్పుడు చూస్తుంటే మా రాత్రి అంటే మా పొద్దున్న 5 దాకా జరిగేది ఒక్కటే. ఇలాగా బాలకృష్ణుని గురించిన తరంగాలు మనసుని పరవశింపజేస్తాయి. పదే పదేలుంటిత దధిబాండం పాపతి మిరశత మార్తాండం. అలాగే వీక్షేకదా దేవదేవం గోపాలమూర్తిం. ఇందాక మీరు అన్నట్టు కృష్ణం కలయ సఖి సుందరం బాలకృష్ణం కలయ సఖి సుందరం ఏహి మోదం దేహి శ్రీ కృష్ణ కృష్ణ మాం పాకి గోపాల బాల కృష్ణ కృష్ణ. ఇలా తరంగాలు పాడుకోవడం మొదలితే అసలు ఒళ్ళు తెలియదు. అద్భుతమైనటువంటి సాహిత్యం అండి నారాయణ తీర్థుల తరంగాల్లో. మనకి ఇప్పుడు ప్రతి పదము ఆ యొక్క భాష అనేది ఎవరికైనా పండిత పామరులకు సైతం ఆనందంగా దాన్ని ఆస్వాదించవచ్చు. కమలాదేవి గారు, మరి నారాయణ తీర్థుల వారే యక్షగానం గురించి ఇప్పుడు మీరు చెప్పారు కదా, వారు పారిజాతాపహరణం యక్షగానం కూడా చాలా ప్రసిద్ధి చెందింది అని అంటారు కదా, దాని గురించి చెప్తారా? వారు పారిజాతాపహరణం తెలుగులో రాశారు. ఇది సంస్కృతంలో పాటలు ఇవన్నీను. తర్వాత వారు మన కూచిపూడి అగ్రహారంలో ఉన్నారు కొంతకాలం. అక్కడ ఉండి మువ్వ కూచిపూడి అక్కడ వాళ్ళందరికీ పారిజాతాపహరణం నేర్పించారు. ఈయన శిష్యుడు ఒక అతను, ఎవరంటే అసలు పారిజాతాపహరణం రాసిన వాడు సిద్ధేంద్ర యోగి. సిద్ధేంద్ర యోగి ఈయన శిష్యుడు. ఈయన స్ఫూర్తితో అతను తెలుగులో పారిజాతాపహరణం రాశాడు. అందులోనే భామనే సత్య భామనే వయ్యారి ముద్దుల సత్య భామనే సత్య భామనే మన పాట బాగా ప్రసిద్ధి చెందింది మీకు గుర్తుంటే. ఎందుకంటే కూచిపూడి వాళ్ళు తప్పకుండా ఇది ఈ పాటని తప్పకుండా చేయడం జరుగుతుంది, అందరికీ తెలిసినది. ఇది నారాయణ తీర్థుల వారు రాసిన పారిజాతాపహరణం ముఖ్యంగా సిద్ధేంద్ర యోగిదే చాలా ప్రాముఖ్యం చెందింది వారి శిష్యుడిగా. వారు అనేక సిద్ధేంద్ర యోగి కూడా చాలా పాటలు యక్షగానాలు అవి పాడి కూచిపూడి సాంప్రదాయానికి ఆద్యుడై ఇవాళ కూచిపూడి నాట్యానికి, అంటే ఇది భరతనాట్యంలోని ఒక భాగం, లాలిత్యమైన భాగం. మన తెలుగు వాళ్ళకి లాలిత్యం అంటే ఇష్టం. అదేదో శాస్త్రం కట్టు కంటే హాయిగా ఏదో అలా అలా ఆడేస్తే బాగుండు అనుకుంటాం. మన తెలుగు పేరులోనే ఉంది కదండి లాలిత్యం, అదే ఎంత లాలసంగా ఉంటుందో. భరతనాట్యం ఒక శాస్త్ర కట్టులో ఉంటే మన కూచిపూడి నాట్యం ఒక లాలిత్యం ఉంటుంది. అందుకే ఈ సిద్ధేంద్ర యోగి దాన్ని తీసుకుని ఆ భరతనాట్యంలోంచి ఇంకొక శాఖలాగా కూచిపూడి నాట్య సాంప్రదాయాన్ని ఏర్పరిచారు. ఇవాళకి దేశ విదేశాల్లో మన ఆంధ్రదేశం అంటే కూచిపూడి నాట్యానికే ప్రసిద్ధిగా చెప్పబడుతుంది. బాగుందండి. తర్వాత మనం వద్దాము వాగ్గేయకారులు అనగానే పద కవితా పితామహుడు ఇంకెవరండి? పదంతో మనల్ని అలరించి సంకీర్తన కుసుమాలు అందించినటువంటి ఆ శ్రీనివాసుడికి సమర్పించినటువంటి ఆయన గొప్ప వాగ్గేయకారులు అన్నమాచార్యుల వారి గురించి ఎంత చెప్పినా తక్కువే, కానీ ఈ సమయంలో వారిని తప్పకుండా ప్రస్తావించవాలి. నేను ఒక పని చేశాను, 16వ శతాబ్దంలోకి వెళ్ళిపోయాను ముందర. ఎందుకో తెలుసా? సంస్కృతంవి కదా అవన్నీను. జయదేవుడు, లీలాశుకుడు ఈయన కూడా సంస్కృతంవి రాశారు కదా. ఆ వరుసలో సంస్కృతం వాళ్ళు అయిపోయాక తెలుగులోకి వద్దామనే ఉద్దేశంలో 16వ శతాబ్దంలోకి వెళ్ళిపోయాను.
నిజానికి 15వ శతాబ్దంలో అన్నమాచార్యుల వారు. మనం జయదేవుని గురించి చెప్పుకున్నాం, మొట్టమొదటి భారతదేశపు మొట్టమొదటి వాగ్గేయకారుడు అని. అన్నమయ్య ఆంధ్రదేశపు మొట్టమొదటి వాగ్గేయకారుడు, తొలి తెలుగు వాగ్గేయకారుడు. అందుకే పదాలు ఈయనది నిబద్ధమైన పదాలు రచించిన మూలాన్ని పద కవితా పితామహుడు అని కూడా వీరిని అంటూ ఉంటాం. వీరి రచనలు శృతులే, శాస్త్రములే, పురాణ కథలే, సుజ్ఞాన సారంబులే, యతిలోకాగమ వీధులే, విపుల మంత్రార్థంబులే, నేతులే, కృతులే, వెంకటశైల వల్లభ రతి క్రీడా రహస్యంబులే, నుతులే, తాళమపాక అన్నమయ వచోనూత్న క్రియల్ చెన్నగున్. అన్నమాచార్యుల వారు రచన ఎలా ఉంది అనే విషయాన్ని ఎంత అద్భుతంగా చెప్పారో చూశారు కదా, చాలా అద్భుతంగా. ఇక జీవిత చరిత్ర అందరికీ తెలిసిందే, మనం చెప్పుకోవడం ఎందుకు. ఆంధ్రదేశపు తొలి వాగ్గేయకారుడు అని చెప్పుకున్నాం. మరి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఇక్కడ కూడా మరి ఆంధ్రదేశంలో అసలు సంగీతమే లేదా, అన్నమయ్యే మొదటివాడా అంటే ఇక్కడ అంతే. జానపదాల్లో ఉండేవి ఏలలు, సుమిపాట, అదే పిల్లల్ని జో కొడుతూ అమ్మలు పాడే అయ్యే పాటలు, తర్వాత జానపదులు పాడుకునే రకరకాల వృత్తులకు పాడుకునే పాటలు, వృత్తులకు సంబంధించిన పాటలు కూడా చాలా ఉండేవి. కానీ పండితులు పామరులు సమానంగా ఆస్వాదించగలిగే నిబద్ధ రచనలు లేవు. అవన్నీ ఎలా అంటే వాళ్ళకి తోచినప్పుడు తోచినంత పాడతారు. ఒకళ్ళు 4 చరణాలు పాడతారు, ఒకళ్ళు 1 చరణం పాడతారు. కానీ ఇది అలా కాదు. ఈయన ఏం చేశారంటే పల్లవి చరణాలతో కూడిన నిబద్ధ రచనను రచించాడు. ఇక పైగా నిర్దిష్ట తాళ రాగాలు కావాలి. జానపదుల్లో వాళ్ళకి ఆ రాగం అంటే ఏమిటో తెలియదు, తాళం అంటే ప్రత్యేకంగా తెలియదు. దాంట్లో లయం ఉంటుంది, రాగం ఉంటుంది, కానీ అది వాళ్ళకి తెలియదు. కానీ తెలిసి చేసిన విషయం అన్నమాట ఇది. సాహిత్యంలో నిర్దిష్ట రాగ తాళ కూర్పుతో పదాలు ఈయనే రాశాడు మొట్టమొదట. తన సాహిత్యాన్ని సంగీతాన్ని శాస్త్ర దృష్టితో రాయలేదు, ప్రయోగ దృష్టితో చూసి, పైగా ఈయన వైష్ణవ మత ప్రచార ఉద్యమంలో పద సాహిత్యాన్ని సంగీత అభినయాన్ని భాగం చేశాడు. ఈయన కూడా అంతే. గీతం వాదం నృత్యం త్రయం సంగీతం ఉచ్యతే అన్నది పద్ధతిలోనే ఈయన కూడా వెళ్ళారు. వీళ్ళందరికీ భరతుడే మొట్టమొదట మార్గదర్శకను అన్నమాట. ఇక తన కాలంలోనే ఎందరో దేవదాసీల చేత వాళ్ళకి నేర్పి అనేక సుదూర ప్రాంతాల్లోని దేవాలయాల్లో ప్రదర్శింపజేశాడు. అన్నమయ్య చాలా సంస్కరణవాది, చాలా దూరపు చూపున్నవాడు. మనకైతే తెలియలేదు, కానీ అన్నమయ్య పద సాహిత్యం ఒక అరలో ఉండిపోయింది. అన్నమయ్య అరని తిరుమలలో అక్కడ అలా ఉండిపోయింది శతాబ్దాల తరబడి. ఆయన ఎప్పుడో 15వ శతాబ్దంలో రాస్తే మొన్న 1940లోనో 35లోనో బయటికి వచ్చాయి. అప్పటిదాకా అన్నమయ్య పదాలు మన సంకీర్తనలు మనకి తెలియవు. కానీ ఆయన కాలంలో ఆయన చాలా ప్రాచుర్యం, అటు కన్నడ దేశానికి తమిళ దేశాల్లో కూడా ఈయన పాటలు పాడడం ఉన్నాయి. అది నారాయణతే నమో నమో ఇలాంటి కొన్ని అవి అన్నమయ్యమని తెలియకుండానే వాళ్ళు పాడుతూ ఉంటారు. అలాగే కాకుండా ఒక సాహిత్యాన్ని ఎలా ప్రిజర్వ్ చేయడం అన్న ఇంగ్లీష్ పదం వచ్చేస్తుంది ఏంటి అంటే సాహిత్యాన్ని ఎలా మనము నిక్షిప్తం చేయాలి, అది నిక్షిప్తం ఎలా చేయాలి అన్న విషయాన్ని ఆయన ముందు చూపుతో చేసి రాగిరేకుల మీద రాయించాడు. ఆ రాగిరేకులు ఆ భాండాగారంలో అలా శతాబ్దాల తరబడి ఉన్నా పాడవకుండా మనకి ఈనాడు బయటికి వచ్చాయి. లేకపోతే ఇవే తాళపత్రాలు అయితే ఎప్పుడో వెళ్ళిపోయింది. అలాగా ఇలాంటివన్నీ ఆయన చేశాడు. ముఖ్యంగా భాష మనుగడలోనమ్మా సాహిత్యం పాత్ర ఎంతైనా ఉంటుంది. కానీ సాహిత్యం మాట కంటే పాటకి పదునెక్కువ. ఈ విషయాన్ని 500 సంవత్సరాల క్రితమే అన్నమయ్య గ్రహించి ఉపయోగించుకున్నాడు. అందుకనేనండి ప్రతి కీర్తన ఎంత గొప్పగా ఉంటుంది అంటే కనుక చక్కగా ప్రజల నాలుకలపై ఆ కీర్తనలన్నీ చక్కగా నాట్యమాడుతూ ఉంటాయి అని అంటారు. అది వాస్తవమే కదా.
ఆయన్ని ప్రజాకవి అంటారు. అందుకే అతను వైష్ణవ ప్రచారాన్ని పండిత పామరులకు కూడా ఆస్వాదించి అనుసరించే విధంగా రచనలు చేశాడు. ఎంతటి ప్రతిభాశాలి అంటే పదం యొక్క అనంత రూపాలు తన రచనల్లో ప్రదర్శించాడు. అందరికీ ఆ భగవంతుని మానుష రూపాన్ని, దైవ రూపాన్ని, పరబ్రహ్మ స్వరూపాన్ని కూడా ఎప్పటికప్పుడు చెప్పటం వల్ల ఈ దేవుడే ఇన్నిగా రూపుల వాడని, మన కోసం అర్చామూర్తి ఆ వెంకటేశ్వరుడిగా వచ్చాడని మన్ని మర్చిపోనివ్వడు, మనలో దృఢంగా నాటుతాడు. అంటే భక్తి ఉద్యమాన్ని నరాల మనుషుల్లోకి చొప్పించేశాడు అన్నమయ్య. ఎట్టు ధరించనే కృష్ణుడు అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుటనున్నాడు ఈ కృష్ణుడు. స్వతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి కతలాయ నడురేయి కలిగే శ్రీకృష్ణుడు అంటూ ఎలా పుట్టాడు, అసలు ఆ శంకు చక్రాలు ఏమిటి, అవన్నీ చెప్పతో పుట్టడం ఏమిటి ఒకడు కాదు, ఈయన మానుష రూపంలో పుట్టిన భగవంతుడే అలా స్పష్టంగా మన మనసులోకి ఎక్కించేస్తాడనమాట. ఆ స్వామి పరబ్రహ్మతత్వాన్ని ఇంత అద్భుతంగా ప్రతిపాదిస్తున్నాడు. ఇవి శిష్టులైన వారి కోసమే కాదు, ఇలాంటి విషయాల్ని జానపదులకు కూడా అర్థమయ్యేలా చెప్పడానికి అనేక పాటలు రాశాడు. బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అంటనే బంటు నిద్రదియునొకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే. ఇంతకంటే ఎవరైనా సామ్యవాదాన్ని చక్కగా చెప్పగలరంటారా? అంటే అందరూ సమానులే అన్న భావాన్ని ఆయన యొక్క పదాల్లో చూపించారు. ఇవాళ మనం సామ్యవాదం తెగ చెప్పుకుంటున్నాం. ఆ సామ్యవాదాన్ని 500 సంవత్సరాల క్రితం అన్నమయ్య ప్రతిపాదించాడు, అందరి మనస్సులోకి ఎక్కించాడు. దాన్ని వాళ్ళు ఆచరించారు. ఇక తాను తరించిన బాటలో జనబాహుళ్యానంతా పరమేశ్వర కృపతికి పాత్రలు కావాలని వారు జానపదుల కోసం ఎన్నో పాటలు పాడారు. అలాగే ఎందుకోసం వాళ్ళకి ఈ పాట పాడితే జానపదులకు అర్థం కాదు, ఇందాక నేను చెప్పిన పుట్టేయప్పుడే. అందుకోసం వాళ్ళ మాటలు, వాళ్ళ యాసలు, వాళ్ళ బాణీల్లో పాటలు రాశారు. మేడలకి నిన్ను చూచి కూడేన నీ యాస చేత వాడుదేరి వస్తురంటిరా ఓ వెంకటేశ యాడనుంటే విందాకానురా, ఇలాంటి పాటలు. సందెగాడ బుట్టినట్టి ఛాయల పంట ఎంత చందమాయ చూడరమ్మ చందమామ పంట సుబ్బి సుబ్బి సుబ్బాలమ్మ నవ్వుచు దేవకి నందను గనియే. పాట చూడండి, నవ్వుచు దేవకి నందనియే. మొత్తం ఆ కృష్ణావతారం అంతా వస్తుంది ఈ పాటలో చెప్పాలంటే. అలాగే దేవుడు ఎంత సులభుడో చెప్తూ వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా ఆమటి మొక్కుల వాడే ఆదిదేవుడే వాడు తోమని పళ్ళ్యాల వాడే దురిత దూరుడే అంటూ ఇలా జానపదుల బాణీలో జానపదుల కోసం చక్కగా అందించాడు. అంతేకాదు మనకి దశావతారాలను తలుచుకుంటే మనకి ఎంత వెనుబలం అంటే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని భగవంతుడు మనకి వాగ్దానం చేశాడు కదా. ఆ వాగ్దానం చేసిన విషయం సంస్కృతం చదువుకుని అర్థం చేసుకున్న వాళ్ళకి ఎలాగా తెలుస్తుంది, కానీ ఆ జానపదులకు ఎలా తెలియాలి? వాళ్ళ కోసం ఈ దశావతారాల పాటని సిరుతనవ్వుల వాడే సిన్నిక్క వీడు వెరపరెడు చూడవే సిన్నిక్క మేటి కురుసవాడు మెడమీది గుంటని సీటగలవాడు సిన్నిక్క ఆటదాని బసి అడవిలో రకాసి వేటలాడి చూడవే సిన్నిక్క చిరుతనవ్వుల వాడే సిన్నిక్క. ఈ పాట చూడండి, ఒక్క మాట మనకి అర్థమైనట్టు ఉండదు. మేటి కురుచవాడు ఎవరు? వామనుడు. మెడమీది గొడ్డలివాడు మన పరశురాముడు. ఆటదాని బాసి అడవిలో రాకాసి వేటలాడాడు. తన ఆడదాన్ని ఎడబాసి ఆ రాక్షసులందరినీ వేటాడు రాముడు. ఇలా వీళ్ళందరికీ ఈ విషయాలని చెప్పడం కోసమని అద్భుతంగా వర్ణించి వాళ్ళ దాంట్లో చెప్తాడనమాట. అన్నమయ్య గురించి చెప్పాలి అంటేనండి, నిజంగా అజ్ఞానాన్ని తొలగించి
ధర్మాన్ని నిలబెట్టేది భక్తి అని ఒకటే తెలియజేస్తూ సంకీర్తన సాహిత్యాన్ని సృష్టించిన ఒక సాహితీ తపస్వి. అంతేకాకుండా మీరు చెప్పినట్టుగా ఇందాక సుబి పాటలు కానీ, జానపద గీతాలు కానీ, రోకలి పాటలు కానీ, లాలి పాటలు కానీ, అసలు ఒకటేమిటి గొబ్బిళ్ళ పాటలు, సంవాద పాటలు, ఇలా అనేకమైనటువంటి పాటలు రచించి ఆ వాగ్గేయకార వైభవాన్ని తన పద సంకీర్తనాలతో మనకి అందించారు. చాలా బాగుందండి. ఒక చక్కటి అన్నమాచార్య కీర్తన ఇప్పుడు ఆలపిస్తారా? వినరో భాగ్యము విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబల విధివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. ఆది నుండి సంధ్యాది విధులలో వేదంబైనది విష్ణు కథ, నాదిల్చినిదే నారదాదులచే వీధి వీధులనే విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. గొల్లెతలు చల్లలు కోనగొని చిలుకగా వెల్లవేరియే విష్ణు కథ, ఎల్లిద శ్రీ వెంకటేశ్వరు నామము వెల్లిగొలిపేనే విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, విష్ణు కథ, విష్ణు కథ. ఎన్ని కీర్తనలండి! అసలు వారి కీర్తనలు ఎంతోమందికి మార్గదర్శకం. ఎప్పుడు మనం అలవొక్క హాయిగా పాడుకునేటువంటి సంకీర్తనలు రచించారు వాగ్గేయకారులు, పదకవిత పితామహులు అన్నమాచార్యుల వారు. తర్వాత మనం రామదాసుల వారి దగ్గరికి వద్దాం. చివరిగా ఇంకొక మాట చెప్తాను అన్నమాచార్యుల వారి గురించి. అన్నమాచార్యుల వారి గురించి తమిళంలో ఇదంతా వైష్ణవానికి సంబంధించి, ఈయన వైష్ణవ ప్రచారంలో ఉన్నాడు ఇక్కడ ఆంధ్రదేశంలో. అంతకుముందు తమిళంలో పన్నిద్దరాళ్ళ వాళ్ళు కలిసి నాలాయిరప్పాట్టు అనే పేరులో 4000 పాశురాలు పాడారు. అబ్బో నాలాయిరప్పాటు అనేవారు. ఒక్క అన్నమయ్య ఈ వైష్ణవ వ్యాప్తి కోసం అని 32,000 సంకీర్తనలు రచించాడండి ఆయన ఒక్కడే. వైష్ణవానికి సంబంధించి భగవంతుణ్ణి భక్తిని అందరికీ అందేలాగా. అది అన్నమాచార్యుల వారి యొక్క గొప్పతనానికి నిదర్శనం. తర్వాత మనం రామదాసు వారి దగ్గరికి వస్తే కనుక పలుకే బంగారం ఆయనా అన్నారు. పలుకు బంగారంగా మలిచినటువంటి వారు అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అంటూ అనేకమైనటువంటి రామదాసు కీర్తనలు మనకి దొరుకుతున్నాయి, ఆలపించుకుంటున్నాం. అవన్నీ చాలా సరళమైనటువంటి భాషలో వారు రాయడం జరిగింది. మరి వాగ్గేయకారునిగా రామదాసు గురించి మీరేమంటారు? రామదాసు గురించి ఏమంటారా? సీతమ్మకు చేయిస్తే చింతాకు పతకము రామచంద్ర, ఆ పతకానికి పట్టే 10,000 వరహాలు రామచంద్ర అంటూ మా చిన్నతనంలో పల్లెటూరి ఇళ్ల ముందు అరుగుల మీద కూర్చుని పెద్దవాళ్ళు పాడుకుంటూ ఉండేవారు. మరో పక్క పెరట్లో తులసి కోట ముందర కడిగి ముగ్గేసుకే మా అమ్మగారు శ్రీ రఘురామ చారు తులసీదళదామ సమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్యలలామ దుర్వార కబంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తారక నామ దాశరథీశర కరుణాపయోనిధి అంటూ పలుకే బంగారమాయేనా కోదండపాణి పలుకే బంగారమాయేనా పలుకే బంగారమాయి పిలచీన పలుకవేమి కలలోని నామస్మరణ మరవ చక్కని తండ్రి పలుకే బంగారమాయేనా అని మా అమ్మగారు పెరట్లో పాడుతుంటే ఇంటి ఇల్లాలు చల్ల చిలుకుతూ పక్క తోడుగా భగవంతుడు మును చక్రధారి అయి చెంతనయుండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అంటూ చల్ల చిలుకుతూ ఆ ఇంటి ఇల్లాలు పాడుతుండేది.
ఇలాంటి ఈ సందర్భంలో నిద్ర మెలకువ మధ్య మంచాల మీద దొల్లుతుండే పిల్లలు ఈ రాగాలన్నిటితో మెలకువ తెచ్చుకుని మళ్ళీ పడుకుని దొల్లుతూ ఉండేవారు. ఇవన్నీ మేము అనుభవించిన ఆనందాలరా. ఇప్పుడు ఇవన్నీ కరువైపోయాయి. ఏదైనా చైత్రమాసం నవరాత్రుల్లో రామదాస భజన కీర్తనలు గానం చేయని భజన గోష్ఠులు కానీ, భజన కూటములు లేని రామమందిరం కానీ, రామమందిరం లేని గ్రామం కానీ నగరం కానీ ఆంధ్రదేశంలో కనపడేది కాదు అంటే ఆశ్చర్యం లేదు. శ్రీరామనవమికి రామదాస భజనలు చేసుకుంటూ గుంపులు గుంపులుగా భద్రాద్రి చేరి అక్కడ రామయ్య తండ్రి దర్శనంతో పాటు రామదాసుని కైంకర్యం చేసి జన్మధన్యం చేసుకునేవారు. చిన్నతనం నుండి కంచర్ల గోపన్నకి రాముడే ఇష్టదైవం. అది ఆయన గురించి కథ అందరికీ తెలుసు కదా, కథ చెప్పుకోక్కర్లేదు, మనందరికీ తెలిసినదే. కానీ ఆయన యొక్క సాహితీ వైభవం గురించి అదే చూస్తే సాహితీ వైభవం నేను సంగీతం ద్వారానే చెప్పగలను తల్లి. చెప్పండి. ఏదైనా ఇప్పుడు ఆయన్ని తానీషా బంధించాడు, కారాగారంలో వేశాడు, నానా బాధలు పెడుతున్నాడు. అప్పుడు ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర అంటూ మళ్ళీ ఆయనే ఈ దెబ్బల కోర్వక హబ్బా తిట్టితేనయ్యా రామచంద్ర అంటాడు. రామదాసు తన జీవితంలోని ఆయా ఘట్టాలతో పాడిన కీర్తనల మధ్యన దాశరథి శతకం, ఆర్త రక్షామణి శతకం, జానకీపతి, భావనారాయణ, మానసబోధ ఈ శతకాలన్నీ రచించాడు. రామదాసుకి ఆశ్చర్యం చూడండి, ఎక్కడో ఉత్తర దేశంలో ఉన్న కబీర్ దాస్ అనే భక్తుడు అంత దూరం దక్షిణాపదం వచ్చి నేలకొండపల్లిలో ఉన్న రామదాసుకి రామ తారక మంత్రాన్ని ఉపదేశించాడు. అది భగవంతుడి ఆశ్చర్యం. అంటే ఏదైనా మన భారతదేశంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా ఏ మతానికి చెందిన భగవంతుడు ఒకడే అని నమ్మడం అన్నది మనకు అనుస్యూతంగా వస్తున్న విషయం. ఇది ఈ గడ్డ తీరది. రామదాసు రచన చాలా సరళంగా, స్పష్టంగా, ఒక లయతో కూడి మనసుకు హత్తుకుని ఆర్తితో కూడిన భక్తిభావం ఇదిగో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టే అలాగే ఉంటుందన్నమాట. అంటే ఒక సామాజిక స్పృహ కలిగించేటువంటి కీర్తనలు రామదాసు అనేకం రచించారు. ఆ తర్వాత మనము ఉత్సవ సంప్రదాయ కీర్తనలు, అలాగే దివ్యనామ సంకీర్తనలు, పంచరత్న కీర్తనలు అనగానే సంగీత త్రయంలో ముందుగా మనకి గుర్తుకొచ్చేటువంటి గొప్ప వాగ్గేయకారులు త్యాగరాజ స్వామి. మనము ఈ సంగీత త్రయాల్ని మనము స్పృశించినదే, వారి గురించి మాట్లాడుకోనిదే వాగ్గేయకార వైభవంలో అసలు అర్థం ఉండదు. మరి వారి గురించి త్యాగరాజు వారి ఎన్నో కీర్తనలు అనగానే మనకు ముందుగా పంచరత్న కీర్తనలు, చక్కటి రాగాలు తాళాలతో ఆయన అద్భుతమైనటువంటి కీర్తనలు. అసలు నాకు అనిపిస్తుందండి, ఇన్ని కీర్తనలు వీరు ఆ రోజు ఎలా రాశారు, ఇప్పటికి మనం పాడుకుంటున్నాము అంటే నిజంగా ఎంతటి అదృష్టం మనం చేసుకున్నామో అనిపిస్తుంది. వీటి గురించి మీరేమంటారు? త్యాగరాజస్వామి ఒకరే కాదు, సంగీత త్రిమూర్తులు వాళ్ళు. ఒక్కసారి వాళ్ళ ముగ్గురిని గురించి కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. వీరు 1767 ఆ ప్రాంతంలోని వారు త్యాగరాజస్వామి. సంగీతానికి అఖండ పరివ్రాప్తి, దక్షిణ భారత సంగీతానికి చేకూర్చిన అవతారమూర్తులు ఈ వాగ్గేయకారులు ముగ్గురు, త్యాగరాజు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు. వీరు మృదువైన భాషా శిల్పానికి, నిత్య నూతనమైన సుందరమైన సంగీత శిల్ప రచనకి వీరికి వీరే సాటి. అపూర్వ రాగాల్లో కూడా అనాయాసంగా రచించిన తీరు, ఒకే రాగంలో వివిధ రచనలు అద్భుతంగా సాహిత్యంలో పండించిన తీరు, ఉదాత్తత వీరిని సంగీత రత్నత్రయం అనిపించేలా చేసింది ఈ ముగ్గురిని. వీరి ముగ్గురు కూడా వేదశాస్త్రాలు, పురాణవేత్తలు, జ్యోతిష్ శాస్త్రం, మంత్రశాస్త్రాలు ఇవన్నీ నేర్చినవారు. నిజం చెప్పాలంటే మీరు మొట్టమొదట వాగ్గేయకారులు అంటే ఎవరని అడిగారు చూసారా, అప్పుడు మన లక్షణ గ్రంథాల్లో చెప్తారు ఇవన్నీ ఉండాలట. ఈ లక్షణాలన్నీ రావాలి. వాళ్ళు షట్శాస్త్రాలు చదువుకోవాలి, పురాణాలు, ఇతిహాసాలు, ప్రబంధాలు అన్నీ చదువుకోవాలట. అప్పుడు రాగాల్లో మొత్తం నిష్ణాతులై ఉండాలట. తాళాన్ని గురించి మొత్తం అవగాహన ఉండాలట. అప్పుడు వాళ్ళు వాగ్గేయకారులు అవుతారట. నా దృష్టిలోనే, అంటే వీళ్ళు వాగ్గేయకారులు కారని కాదు, అంత కరుడుగట్టిన వాగ్గేయకారుడు ముత్తుస్వామి దీక్షితుడేమో అనిపిస్తుంది నాకైతే. అంటే వాళ్ళు చెప్పిన అన్ని లక్షణాలు ముత్తుస్వామి దీక్షితుల్లో కనపడతాయి. వీళ్ళల్లో ఉన్నాయి కానీ
వాటిని అన్నిటినీ వీళ్ళు ఉపయోగించుకోలేదు. ఎక్కడెక్కడ ఎంత కావాలో అంత మాత్రమే ఉపయోగించుకున్నారు మిగతా వాళ్ళు. సరే, ఇక్కడ ఒక్కొక్కళ్ళకి వాళ్ళ గురువులు, త్యాగరాజుకి రామకృష్ణానంద అయితే, శ్యామాశాస్త్రికి సంగీత స్వామి, ముత్తుస్వామి దీక్షితులకు చిదంబరనాథ యోగి, ఇలా యోగివర్యుడు వీళ్ళని సంగీత ప్రపంచంలో అత్యున్నత స్థానాల్లో నిలిపారు. శ్యామాశాస్త్రుల వారిది అయితే కదలీపాకం, త్యాగరాజుల వారిది ద్రాక్షాపాకం, ముత్తుస్వామి దీక్షితుల వారిది నారికేళ పాకం. ఈనాడు మీరు చూస్తున్న ఈ కచేరీ సాంప్రదాయానికి, అంటే ఒకప్పుడు గంటల తరబడి పాడుకుంటూ ఉండేవారు, పూటల తరబడి కూడా పాడేవారట. అంత ఓపిక ఇప్పుడు లేదు కదా. కానీ కాలానికి అనుగుణమైన కచేరీ సాంప్రదాయాన్ని వీళ్ళే నెలకొల్పారు, ఈ సంగీత త్రయమే. కారణం ఏమిటంటే వీళ్ళు ముగ్గురు సమకాలీకులు, ముగ్గురు తిరువారూరు తిరువయ్యారికి సంబంధించిన వాళ్ళే, ముగ్గురు ఒకళ్ళతో ఒకళ్ళకి సంబంధం అంటే పరిచయాలు ఉన్నవాళ్ళే. కనుక ఈనాడు 3 గంటల కచేరీ చేశామంటే అందులో ఏమేమి ఉండాలి, ఎలా ఉండాలి అనే దానికి సంబంధించిన కృతి అనే ఒక కొత్త రచనని, అంటే కొత్త రచన అంటే ఉంది కానీ అది కృతి అని ఎప్పుడు అనలేదు ఎవరు కూడా. అన్నదే రామదాసు రాశాడు, అంత క్రితం మన అన్నమయ్య రాశారు, కానీ అవి కృతులుగా అనలేదు వాళ్ళు. కానీ వీళ్ళు దాన్ని కృతిగా నిర్ణయించి కచేరీల్లో ఉపయోగించారన్నమాట. అంతర్దృష్టి గల యోగి పుంగవులు, లోకోపకారులైన ఉపదేశకులు, ఈ ముగ్గురు కూడా తమాషా ఏమిటంటే వాళ్ళ మరణకాలం వాళ్ళు తెలుసుకుని ప్రకటించారు కూడా. మోక్షం పొందిన తపస్సిద్ధులు, దైవ ప్రసాద లబ్ధులు. వీరి సంగీతాన్ని గురించి, రచనల గురించి చెప్పుకుంటే, ఇప్పటి వరకు చెప్పుకున్న వాగ్గేయకారులందరూ పసితనం నుండి భక్తి బాటలో నిలిచిన వారే. ఆ భక్తికి వారి అధ్యయనం తోడై ఉత్తమ సాహితీ సృష్టికి దోహదపడింది. సంగీతంలో నిష్ణాతులు అవ్వడం వల్ల ఆదర్శమూర్తులైన వాగ్గేయకారులుగా ఆచంద్ర తారార్కం కీర్తించారు. ఇక త్యాగరాజస్వామి అయితే ఈయన గురించి ఒక శ్లోకంలో చెప్తాను చూడండి. వ్యాసో నైగమ చర్చయా మృదుగిరా వల్మీక జన్మాముని వైరాగ్యే శుకయేవ భక్తి విషయే ప్రహ్లాదయేవ స్వయం బ్రహ్మానారదయేవ చ ప్రతిమయో సాహిత్య సంగీతయో యో రామామృతపాన నిర్జిత శివం త్వం త్యాగరాజం భజే అన్నారు. చాలా చక్కటి శ్లోకం అండి వారి గురించి. మనకి త్యాగరాజ స్వామి కీర్తనలు అనేకం ఉన్నాయి కదా, అందులో ఏ కీర్తనకు ఆ కీర్తన, దానికి తోడు రాగము, అసలు దానికి ఉన్నటువంటి అర్థం ఏంటంటారు? అలా ఎలా రాగాలను కట్టడం జరిగింది ఏంటి? అది మా త్యాగరాజు గంటమును అదే పెన్ను పేపర్ గంటం కానీ పెన్ను కానీ పుచ్చుకొని రాయలేదమ్మా. ఆవేశం వస్తుంది, ఆవేశం కాదు, భగవంతుని అలా చూస్తూ ఉంటాడు. ఒక సందర్భం వస్తుంది, ఆ సందర్భానికి తగిన పాట అలవోకంటే అలవోకగా కూడా కాదు, ఆశువుగా అలా వచ్చేస్తుంది అంతే. ఎందుకు చెప్తున్నానంటే ఒక ఇన్సిడెంట్ చెప్తున్నాను, సందర్భం వచ్చింది కనుక. మనసు వేదన చెందిందనుకో, దాన్ని భగవంతుడికి విన్నవించుకుంటాడు. అన్నగారు ఇంటిని తమ్ముడితో వేరుపడిపోమని చెప్తున్నప్పుడు, నాదుపై పలికేరు నరులు శ్రీరామ వేద సల్లుత భవము వేరు చేసి తిననుచు. నేనేమన్నా డబ్బులు అడిగానా, ఏమన్నా అడిగానా రామ, చూసావా నేనేమో ఇంటిని వేరు చేయమన్నానా అని రాముల వారితో అనడం కూడా చాలా మామూలు మాటల్లో కాదు, చక్కని రాగంతో కూడిన ఒక శిష్ట వ్యవహారికంలో పాడతాడనమాట. ఇంకొక విషయం చెప్తాను, ఆయనవి ఎంత అంటే వాగ్గేయకారులందరూ జీవితాల విభూతిని గురించి చెప్తాను. వీరు ఎక్కడికో ఒక పల్లకీలో వెళ్తున్నప్పుడు శిష్యుడు తన ధనాన్ని ఆయన పల్లకీ కింద పెట్టాడు. ఆయన ధనాన్ని ముట్టుకోడు కదా. నిధి చాల సుఖ మా రాముని సన్నిధి సేవ సుఖమా నిజముగా బల్గు మనసా అని మనసును అడిగితే, అబ్బెబ్బే నాకు అవేమక్కర్లేదు నాయన, మనకి ఎందుకు ఇవి అంటుంది ఆ మనసు. అందుకని ఆయన డబ్బులు ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రారు. కానీ అవసరం అని చెప్పి ఒక శిష్యుడు మనసు ఒప్పక పెట్టాడు. దొంగలు వెంబడించారు. పల్లకీ మోస్తున్న శిష్యులేమో
గురువుగారు దొంగలు వచ్చేస్తున్నారు, మన దగ్గర ఏముందిరా అంటే అదిగో ఆయన డబ్బులు పెట్టాడు. అయితే నమ్మకం కోసం ఇచ్చాడని చెప్పాడు. అయితే రాముడే చూసుకుంటాడులే అన్నాడు అని ఒక పాట పాడతాడు. ముందు వెనుక ఎరు ప్రకల తోడై మురగర రా 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 అంటూ పాడతాడనమాట. అంతే, రామలక్ష్మణులు బాణాలు ఉచ్చుకొని అటు ఇటు కాపలా కాసి క్షేమంగా చేరుస్తారు. ఎందుకంటున్నానంటే ఈ పాట పాడదామని ఆయన అనుకోలేదు. ఆ సందర్భానికి అనుగుణంగా ఆయన పాడటం జరిగింది. ఆయనకి భగవంతుడికి చెప్పాలనిపించి చెప్పాడు, ఆ భగవంతుడు వచ్చాడు, సాయం చేశాడు, అంతే. అది ఆయన ఇది. అందుకని ఏమిటంటే ప్రతి పాట అలా వచ్చిందే. వారి పంచరత్న కీర్తనల గురించి, త్యాగరాజస్వామి వారి పంచరత్న కీర్తనలు చెప్పాలంటే ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క అద్భుతం. జగదానంద కారక దగ్గర నుంచి ఎందరో మహానుభావుల వరకు. మీరు పంచరత్న కీర్తనల గురించి చెప్పమంటే నాకు వారం రోజులు ఇస్తే చెప్తా. అలా ఉంటుందన్నమాట. ఒక్కొక్క పదం, ఒక్కొక్క అది ఎంత అద్భుతమైన విషయాలు మనం చెప్పలేమన్నమాట. అది ఇంకొక విషయం, త్యాగరాజస్వామి వారి కృతుల సాహిత్యం చూసారా, దాన్ని అలా వచనంగా చదువుకుంటూ వెళ్ళినా సరే అత్యద్భుతమైన సాహిత్యం చదువుతున్నట్టు ఉంటుంది. సంగీతం వదిలేయండి, సంగీతం రాదు నాకు అనుకోండి. అది ఉదాహరణ చూడండి. అలకలల్లడగని ఆరాణ్ముని అని నేను పాడతాను మామూలుగా అయితే, అలా అక్కర్లేదు. అలకలల్లడగని ఆరాణ్ముని ఎటు పొంగెను చెలువు మీరగను మారీచుని మదమణిచే వేళ అలకలల్ల. ఎంత అద్భుతంగా! అలకలు అంటే తెలుసు కదా, ముంగుర్లు. శ్రీరామచంద్రుని ముంగుర్లు ఇలా కదులుతున్నాయట అందంగా. విశ్వామిత్రుడు చూస్తున్నాడు, అబ్బా ఎంత అద్భుతంగా ఉంది ఆ రామచంద్రుని ముఖం మీద ఆ ముంగుర్లు అనుకుంటుంటే, మారుచిని మదమణించడానికి ఇలా బాణం ఎత్తేసి విసురుగా వేస్తున్నాడు. విసురుగా ఎగిరాయి ముంగుర్లు, వేరంతో ఎగిరాయట. అలాంటి ముంగుర్ల అందం చూశాడు. తర్వాత ముని కనుసైగ తెలిసి శివధనువును విరిచే వేళ ఆ కదలాడిన ఆ ముంగుర్లు ఎంత అందంగా ఉన్నాయో అనుకున్నాడు. ఇలా సాహిత్యం చదువుతుంటే ఎంత ఆనందంగా ఉందో చూడండి. అంటే త్యాగరాజు సంగీతాన్ని, తమిళులు కేవలం సంగీతమే ప్రాధాన్యం ఇచ్చారంటారు, మనం సాహిత్యమే ప్రాధాన్యం. ఈ రెండింటి కలయిక అద్భుతమైన రససృష్టి త్యాగరాజస్వామి వారివి. ఎందరో మహానుభావులు కూడా అంతే. అది ఆ సాహిత్యం చదువుకుంటుంటే చాలు, అందరికీ వందనములు. అదేదో మామూలు మాట కింద అనిపిస్తుంది కానీ అది కాదు. అక్కడ గురువుగారు వచ్చి పాడమని ఆయన పెద్ద పెద్ద వాళ్ళందరినీ తీసుకొచ్చి విద్వాంసులందరినీ కూర్చోబెట్టి నా శిష్యుడు పాడతాడు వినండి అంటే, అప్పటికప్పుడు ఆయనేం ముందరేం ప్లాన్ చేసుకోలేదు, మనలాగా లిస్ట్ రాసుకోలేదు. ఆయనేమీను కూర్చుని వాళ్ళందరినీ ఇలా ఒక్కసారి కలిగి చూశాడు. వాళ్ళందరినీ అలా చూసేసరికి నవవిధ భక్తుల్ని ఆచరించిన మహానుభావులు ఎవరైతే ఉన్నారో, ఏ రకాల భక్తి రీతులు ఉన్నాయో, ఆయా భక్తి రీతులను అనుసరించిన మహానుభావులందరూ వాళ్ళలో కనపడి వాళ్ళందరికీ వందనాలు అని అప్పటికప్పుడు ఆశువుగా పాడాడనమాట. అందులో జగదానంద కనుక కూడా అలాగే వాళ్ళన్నిటినీ చిన్న ఎక్కడికక్కడ ఆ సందర్భాన్ని అనుసరించి పాడతాడు. మనం ఎందరో మహానుభావుల కృతి కనుక సాహిత్యంలా చదువుకుంటే మనకి భక్తి రీతులు తెలుస్తాయి. దాంట్లోంచి ఆ భక్తి రీతుల్లో మనం ఎలా ప్రవేశించవచ్చో, చిట్ట చివరికి స్వస్వరూపానుసంధానం భక్తి రీత్యభిధీయతే అని కదా అంటారు. ఇవన్నీ ఆచరించిన తర్వాత ఆత్మ సమర్పణ చేసుకుని శరణాగతి పొందిన వాళ్ళు ఎవరో వారందరికీ నా వందనాలు అంటాడు. అలా సాహిత్యంలో కూడా చదువుకుని త్యాగరాజుని అద్భుతంగా భావాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అది అర్థం అక్కర్లేదు, ఆయన చేయిస్తాడు మన చేత. అది చదివితే చాలు, కొంచెం మనసు పెట్టి చదవాలి అంతే. తర్వాత కమలాదేవి గారు, మనం శ్యామశాస్త్రి గారు, ఆయన అసలు కామాక్షి దేవిని స్తుతిస్తూ అనేకమైనటువంటి కీర్తనలు, అందులో ఉన్నటువంటి సాహిత్యం అసలు ఎంత చెప్పినా ఆ సాహితీ వైభవం గురించి తక్కువే. ఆ వాకేయకారి గురించి మీరేమంటారు? శ్యామశాస్త్రి వీళ్ళలో పెద్దవాడు నిజానికి. ఆయన ఉత్తదేవి భక్తుడండి, పెద్ద తాపత్రయపడలేదు ఆయన ఏమీను. నిజానికి చాలా సుఖవంతమైన జీవితం తండ్రి సంపాదించి పెట్టాడు. వీళ్ళలాగా ఉంచవృత్తులు అవి ఏం చేసుకోక్కర్లేదు, ఆయన హాయిగా ఉన్నాడు. కానీ కామాక్షికి మనసు అర్పించిన భక్తుడు అనమాట. తెల్లవారి లేచింది మొదలు ఆ కామాక్షి దేవి మీదే మనసు పెట్టుకుంటారు. అందుకే ఈయన్నే కామాక్షి అంటారు అందరూ ఆ రోజుల్లో. కానీ లయజ్ఞానంలో అపూర్వంగా పాండిత్య ప్రకర్ష పొందినవాడు అనమాట.
ఈయన గురించి ఒక చిన్న కథ చెప్తారు. ఒక బొబ్బిలి కేశవయ్య అని ఒక అతను వచ్చి, ఆ రోజుల్లో స్పర్ధలు ఎక్కువ కదా, వచ్చి నాతో వాదానికి లయలో నాతో వాదన చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని తంజావూరుకు వచ్చి సవాల్ చేస్తే, నిజానికి లయ అంత తొందరగా లయలో లోతులకు వెళ్ళిన వాళ్ళు చాలా తక్కువ మంది. అందుకని అక్కడ ఉన్న విద్వాంసులందరూ మేమెవరో ఎందుకు పనికిరామని చెప్పి వారందరూ కట్టగట్టుకుని వచ్చి ఈయన దగ్గరికి, మీరు ఎలాగైనా మీరు ఆయనతో వాదించాలని. ఈయనకి రాజస్థానాలకు వెళ్ళడాలు వాదించడాలు ఇలాంటివి ఏమీ లేవు, కామాక్షిదేవి పాటలు పాడుకోవడం తప్ప. కానీ వాళ్ళందరూ అడిగారని చెప్పి ఆయన పెడతాడనమాట. వెళ్ళి ఆ బొబ్బిలి కేశవయ్య సింహనందన తాళం అని ఒక పెద్ద తాళం, ఆ తాళంలో ఆయన ఒక పల్లవి పాడితే దానికి ఇదిగా శరభనందన తాళంలో పల్లవి పాడి ఆయన ఓడించాడు. అంటే ఎందుకు చేశాడు? గొప్ప కోసం కానీ ఏదో ఆస్థానంగా ఇది ఇవేవి కావు. వీళ్ళందరూ సంగీత విద్వాంసులందరూ తనని కోరుకున్నారు. తాను కూడా ఒక విద్వాంసుడిగా వాళ్ళకి సహాయం చేయటం అలాంటి వాడు అనమాట. ఈయన ఆ రోజుల్లో ఎక్కువగా శ్యామాశాస్త్రి, త్యాగరాజు కలుసుకుంటూ ఉండేవారట. వీళ్ళు ముగ్గురు తిరువయ్యారులోనే ఉన్నారు. ముత్తుస్వామి దీక్షితుడు వీళ్ళందరికంటే చిన్నవాడు. అందుకని కానీ శ్యామాశాస్త్రి పెద్దవాడే అయినా త్యాగరాజు అంటే చాలా అభిమానం. వాళ్ళ ఇంటికి తరచు వెళ్ళి సంగీత శాస్త్ర చర్చలు చేస్తూ ఉండేవాడు అనమాట. కనుక ఈయన ఎంతసేపు కామాక్షి పాటలు అన్నాను కదా, అందులో ఒక్క చిన్న పల్లవి పాడతాను. సరోజదళ నేత్రి హిమగిరి పుత్రి నేపదాంబుజమూలను సదానమ్మిన నమ్మా శుభమిమ్మా శ్రీమీనాక్షౌమ సరోజ దళనేత్రి. ఇలా ఉంటాయి ఈయన పాటలు. చాలా బాగుందండి. అంటే నాదోపాసన ద్వారా ఆత్మానందం సాధించవచ్చు అని శ్యామశాస్త్రి గారు తన కృతుల ద్వారా చెప్పారు. తర్వాత మనము ఎక్కువగా ఈ సంగీత త్రయంలో ఎవరు అంటే ముత్తుస్వామి దీక్షితుల వారిని ప్రస్తావించుకోవాలి. మీరు చెప్పారు వీరి కచేరీలో ఎక్కువగా వీరి కృతులు ఆలపిస్తూ ఉంటారు. తర్వాత అలాగే సంకీర్తనలతో శ్రీచక్రార్చన వచ్చిన శ్రీ విద్యాపాసకులు అని అంటారు. అలాగే వీరి కాలాన్ని స్వర్ణయుగంగా కూడా పిలుస్తారు. ముత్తుస్వామి దీక్షితుల వారి కృతుల గురించి, వారి ఆ వాగ్గేయకారుల గురించి. ముత్తుస్వామి దీక్షితుల వారిని గురించి చెప్పాలంటే కూడా ఎన్ని ఉన్నాయంటే, ఆయన ఎన్ని విధాల నిష్ణాతుడో చెప్పలేను. ఒక దాంట్లో కాదు, మనం ఇందాక చెప్పుకున్నట్టు నేను అన్నాను కదా, ఏమేం కావాలో అన్నీ ఆయన అన్ని లక్షణాలు వారిలో ఉన్నాయి. వేదాధ్యయనం చేశాడు, వ్యాకరణం, ఛందస్సు, జ్యోతిషం, తర్వాత అదేంటి ప్రతిమ, దేవతామూర్తుల యొక్క ప్రతిమల లక్షణాలు కొన్ని ఉంటాయట, వాటన్నిటినీ తెలుసుకున్నాడు ఆయన. ఇన్నిటిలో నిష్ణాతుడై పరిపూర్ణమైన పాండిత్యం సంపాదించాడు. సంస్కృతంలో ఇంకా అద్భుతమైన ధారణ ఆయనది. తండ్రి రామస్వామి దీక్షితులు, ఆయన సంగీత సాహిత్యవేత్త. గురువు చిదంబరనాథయోగని ఆయన్ని చిన్నప్పుడు తనతో పాటు కాశీ తీసుకుపోయాడు. వెళ్ళిపోతే అక్కడ 10 ఏళ్ల పాటు ఆయన దగ్గర సంగీతము, శ్రీ విద్యోపాసన పునశ్చరణ చేసుకుంటూ గంగాదేవి దీంట్లో ఆయన ద్వారా అఖండమైన పాండిత్యాన్ని, అంత క్రితమే ఇవన్నీ నేర్చుకున్నాడు. కానీ వీటన్నిటికీ మెరుగులు దిద్దుకున్నాడు ఆయన దగ్గర. సంగీతంలో అఖండమైన ఇదే సంపాదించాడు. ఇంకా నాయన నువ్వు వెళ్ళిపో, నీ సంగీతం అయిపోయింది, నేను ఏర్పాదించింది ఏం లేదు, ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకోమన్నాడు గురువుగారు. అంటే నాకు వెళ్ళాలని లేదండి, విద్యోపాసన చేసుకుంటే ఇక్కడే ఉంటాను, నాకేం సిద్ధి కలగలేదంటాడు. అయితే నీకు సిద్ధి కలిగినట్టు తెలియాలి అంటే గంగలో దిగు, గంగలో స్నానం చేసి చేతులు 2 ఇలా పెట్టి నీ చేతికి ఏమొస్తే దాంతో బయటికి రా అన్నాడు. అలాగే ఇస్తే చేతిలో వీణ, గంగాదేవి వీణ ప్రసాదించింది. ఆ వీణతో ఇంటికి వచ్చాడు. వస్తూ వస్తూ తిరుత్తణిలో సుబ్రహ్మణ్యేశ్వరుని సన్నిధిలో అక్కడ పంచాక్షరి జపం చేసుకుంటూ ఉంటే ఒక బ్రాహ్మణ రూపంలో స్వామి వచ్చి నోట్లో కలకండ వేశాడు. అలా వేసినప్పుడు శ్రీ గురుగుహో జయతి అంటూ ప్రథమా విభక్తిలో ఒక మొట్టమొదటి మాయామాడగోళ్ళ రాగంలో ఒక కృతి పాడాడు. అంతే. అప్పటి నుంచి 7 విభక్తుల్లోనూ కృతులు రాశాడు. అలా ఆయన రచించింది ఇది లేదు, పంచలింగ స్థతులు చేశాడు. మనం వాతాపి గణపతి భజ అనుకుంటూ ఉంటాం కదా, అందరికీ తెలిసిన పదం కృతి అది ఈయన రాసిందే. ఇక ప్రతి దేవుడి యొక్క పుట్టినరోజు, ఆయన తిథులు,
వాళ్ళ లక్షణాలు అన్నీ ఈ దేవుడు ఆ దేవుడు కాదు, ఎన్ని ముక్కోటి దేవతలకి రాసేసాడేమో అన్నంతగా అనిపించేస్తుంది అనమాట. ఈయన వినాయకుడి మీద కనీసం 30-35 కృతులు రాశాడు. ఇన్ని కృతులు రాసిన వాళ్ళు ఎవరు కనపడరారు. ఈయన సాహిత్య గుణం, మాధుర్యం, పంచలింగ స్థల కృతులు, ముఖ్యంగా దేవి నవావరణ కృతులు, కమలాంబ నవావరణ కృతులని, అందులో దేవి బీజాక్షరాలు, అది కనుక ఆ కృతుల్ని సరిగ్గా పాడుకుంటే శ్రీ విద్యోపాసన చేసినంతటి ఫలం వస్తుంది. ముఖ్యంగా ముత్తుస్వామి దీక్షితుల వారి కృతులన్నీ మంత్రపూతాలు. ఏ కృతి తీసుకుంటే మనం కనుక సరిగ్గా రాగంలోనూ వారు చెప్పింది ఆ భావంతోనూ పాడితే ఆ మంత్రసిద్ధి మనకు కూడా కలుగుతుంది. ఎందుకంటే ఈ కాలంలో మనం మంత్రాలు తంత్రాలని మనం నేర్చుకోలేం కనుక ఆయన నేర్చుకుని మనకి గుళికల్లాగా అందించాడనమాట. అలాంటి ముత్తుస్వామి వారి కృతి ఏదైనా ఆలపిస్తారా? కంజదళాయతాక్షి కామాక్షి కంజదళాయతాక్షి కామాక్షి కమలా మనోహరి త్రిపుర సుందరి కంజదళాయతాక్షి కుంజరగమనే మణిమండిత మంజుల చరణే కుంజరగమనే మణిమండిత మంజుల చరణే మామవ శివ పంజర సుఖి పంకజముఖి గురుగుహరంజని దురిత భంజని నిరంజని కంజదళాయతాక్షి. ఇది కాస్త దురితకాల క్రితం కదా అని పాడాను, లేకపోతే ఆయనది చాలా స్లోగా పాడాలన్నమాట. చాలా బాగున్నాయండి నిజంగా. ఈ వాగ్గేయకారుల యొక్క కీర్తనలన్నీ ఎంతో అద్భుతం. అందుకనే త్యాగరాజ స్వామి అన్నారు కదా, దొరకునా ఇటువంటి సేవ అని. నిజంగా అలాంటి సేవ, వారి గురించి తలుచుకునేటువంటి సేవ, ఆ వాగ్గేయకార సాహితీ వైభవం గురించి మనకి దొరకడం అనేది ఎంతైనా ఎంత చెప్పినా తక్కువే. వీరి గురించి చెప్పుకుంటూ పోతే అలా సమయం దాటిపోతూ ఉంటుంది, ఇంకా ఎన్నో చెప్పుకోవాల్సి ఉంటుంది. చాలా ఉన్నాయమ్మా, ఎంత లోతులు ఉన్నాయో అవన్నీ ఒకటి చెప్తుంటే ఇంకోటి గుర్తుకొస్తాయన్నమాట. అదే సంకీర్తన నిధి అనేది భావి తరాల వారికి రాగ భావ పెన్నిధిగా వారు ఉపయోగించుకోవాలని మనం ఆశిద్దాం. భమిడి కమలాదేవి గారు ఈరోజు మా దూరదర్శన్ సప్తగిరి స్టూడియోకి విచ్చేసి వాగ్గేయకార సాహితీ వైభవం గురించి, అనేక మంది వాగ్గేయకారుల యొక్క సాహితీ వైభవాన్ని మరి వివరించి పాడి మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా, చాలా సంతోషం. వాగ్గేయకారులందరినీ మళ్ళీ నన్ను మనసు నిండా నింపుకునేందుకు ఒక అవకాశం కల్పించారు తల్లి, ధన్యోస్మి. ఇది ఈనాటి సాహితీ కార్యక్రమం. వచ్చే వారం మరో అంశంతో సాహితీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.